పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. సహవాసముగా కూడి నిన్ను ఆరాధించటానికి, నిన్ను స్తుతించటానికి, నిన్ను ఘనపరచటానికి మరొక తరుణం మా జీవితంలో మీరు కలిగించారు. మా ఆయుష్ను పొడిగించారు. ఆరోగ్యముతో మీ సన్నిధిలో కూర్చోబెట్టారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ ప్రేమ మా జీవితంలో ఎల్లప్పుడూ కూడా నాయన వెల్లడి చేయటానికి, ఆ ప్రేమను కలిగి బ్రతకటానికి మీరు ప్రభువా మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. లోకములో క్రీస్తును నమ్మినటువంటి మా జీవితాలు శ్రమలలో కూడా సవాలు కర్మగా ఉండాలని మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నారు తండ్రి. ఈరోజు కూడా అపోస్తుల కార్యముల గ్రంథములో నుండి కొన్ని సంగతులు మేము నేర్చుకున్నట్లు తగిన సహాయము చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని వినటం కాదు గాని వాక్య విధానములో నడవటం నేర్చుకొని పరలోకాన్ని సంపాదించుకొనుటకు ఏ విధమైన వేగిరపాటు అవసరమో అది ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బలము నీది, శక్తి నీది, సమస్తము మీవే మాకు అనుగ్రహించి నడిపిస్తున్నారు తండ్రి. ఈ సమయమందు మరోసారి నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా నీ మాటలు మాకు అందించి బలహీనుడైన మీ దాసుణ్ణి బలపరిచి వాడుకొని మీ నామమునకే మహిమ తెచ్చుకొనమని యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో నుండి మనం అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకంలో నుండి ఎన్నో విషయాలు మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుని సంఘము ప్రారంభమైన నాటి నుండి సంఘములో దేవుని పిల్లలైనటువంటి వారికి ఎటువంటి వ్యతిరేకతలు వస్తున్నాయో, సంఘము అభివృద్ధి పొందటానికి ఎటువంటి ప్రతికూలతలు వారు అనుభవిస్తున్నారో మనము చూస్తూ వచ్చాం. గత వారంలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తున్న ఒక మంచి దైవజనుడు, ప్రభు కోసం ఏర్పాటు చేయబడిన ఒక మంచి ప్రియులారా భక్తుడు స్తెఫను దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు అతనిని వాక్యాన్ని విని అతనిలో ప్రియులార వచ్చే మాటలను విని విశ్వసించవలసిన వారు అతని మీద కుట్ర పన్ని కోపముతో మండిపడి రాళ్లతో కొట్టి చంపేశారు. ఒక భయంకరమైన పరిస్థితి సంఘంలో, యెరూషలేము సంఘంలో ప్రవేశించింది. ఎందుకంటే సంఘము ఎక్కడ పుట్టింది అనగానే మనకు వెంటనే జ్ఞాపకం రావలసిన ప్రాంతం ఏది? యెరూషలేము. అంతియొకయలో క్రైస్తవులు అనబడ్డారు. అంతియొకయలో శిష్యులు క్రైస్తవులుగా మొట్టమొదటిగా పిలువబడింది అంతియొకయలో. సంఘం ఏర్పడింది ఎక్కడ? పేతురు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారు. ఏ ప్రాంతం అది? యెరూషలేం. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంతియొకయ అంటే అంతియొకయలో శిష్యులు క్రైస్తవులుగా మొట్టమొదటిగా పిలువబడింది అంతియొకయలో. సంఘము ప్రారంభించబడింది ఎక్కడ? యెరూషలేములో అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే సంఘం ప్రారంభం యెరూషలేములో జరిగింది. పరిశుద్ధాత్ముడు ఆ దినాన దిగిరావటం, వారు దేవుని యొక్క సన్నిధానములో మరి అనేక మంది వచ్చినటువంటి వారందరికీ దేవుని మాటలు బోధించటం, వారి వారి భాషలలో మాట్లాడటం, వారందరూ వినటం, మరి దేవుని యొక్క సన్నిధిలో వారి హృదయాలు దేవుని వైపుకు త్రిప్పి రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
3,000 మంది ఏర్పాటు చేయబడిన మొదటి సంఘంలో దేవుని పరిచర్య కొనసాగుతూ విస్తరిస్తూ ఉండగా ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు గుండా వెళుతున్నటువంటి దేవుని దాసులైన అపోస్తులు ప్రియులారా, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా వారికి ఎన్నో వ్యతిరేకతలు వచ్చాయి. ఆ తర్వాత వారు కొంతమందిని ఏర్పాటు చేయటం, వారు కూడా దేవుని పరిచర్యలో ఉండటం, అందులో మొదటిగా స్టెఫను దేవుని వాక్యాన్ని ప్రకటించటం, ఇశ్రాయేలీయులకు బుద్ధి చెప్పటం, ఇదిగో మీరు ఎంతకాలం ఇంకా ముష్కర్లాగా బ్రతుకుతారు, ఎంతకాలం వాక్యం వింటూ అలా వెళ్ళిపోతారు, మీ మనసులు మారవా, మీ బ్రతుకులు మార్చుకోరా, వచ్చి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తే కదా మన రక్షకుడు, ఇంకెవరున్నారు చెప్పండి అని వారికి బోధిస్తూ ఉంటే ఆ బోధకు లోబడవలసిన వారు రాళ్లతో కొట్టి చంపేశారు ఆయన్ని. ప్రియులారా, రాళ్లతో కొట్టి చంపుతున్నా తండ్రి ప్రభువా ఈ నేరము వీరి మీద మోపవద్దు అని ప్రార్థించారే గాని నాశనం చెయ్యమని కోరుకోలేదు. స్టెఫను మరణం అంగీకరించాడు సౌలు అని దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇటువంటి పరిస్థితులలో ఎప్పుడైతే స్టెఫను చనిపోయాడో, స్టెఫను చనిపోయిన తర్వాత మార్పులు ఏమైనా జరిగాయా, దిద్దుబాటు ఏమైనా జరిగిందా, లేదు పరిస్థితులు ఏమైనా అనుకూలతలోనికి వచ్చాయంటే రాలేదండి. ఇక ఇప్పుడు పడుతున్న స్టెఫను మరణంతో యెరూషలేములో వచ్చిన ప్రియులార శ్రమలు ఏ భయంకరమైనటువంటి విధంగా ఉన్నాయో ఒకసారి లేఖనాలలోనికి వెళ్ళి చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మార్చి చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనము చదువుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అప్పుడు పిలుపు సమరయ పట్టణము వరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. చాలండి ప్రియులారా, చదవబడినటువంటి ఈ 8 వచనాలలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దైవ గ్రంథంలో మనము స్టెఫను మరణం తర్వాత సంఘానికి కలుగుతున్న హింసలు, సంఘానికి కలుగుతున్న శ్రమలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఒక్కసారి 1 వచనం చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి. చాలండి. ఆ కాలమందు అనే మాట మనం చూస్తున్నాం. ఏ కాలమందు? ఏమండి, స్టెఫనును రాళ్లతో కొట్టి చంపిన కాలమందు. ప్రియులారా, ఆ కాలమందు యెరూషలేములోని స్థానిక సంఘానికి ఎటువంటి హింస జరిగిందట? గొప్ప హింస జరిగినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. హింసే చాలా బాధాకరమైనది.
ఇక గొప్ప హింస అంటే అది తట్టుకోలేనటువంటి పరిస్థితి. సంఘానికి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఆది కాలములో ఆది సంఘములో వచ్చాయో మనము ఆలోచించాలి ప్రియులారా. అక్కడ జరుగుతున్న హింసలను బట్టి, జరుగుతున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితులను బట్టి ఆ యెరూషలేములో ఉన్న వారందరూ కూడా చెదిరిపోవలసి వచ్చింది. అంటే వారు పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోవలసిన పరిస్థితులు వచ్చాయండి. ఎందుకని? వారు పొందుచున్న హింస భరించలేక, వారు అనుభవిస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు తట్టుకోలేక ప్రజలు పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుని సంఘం అండిది, సంఘానికి కలుగుతున్న శ్రమ ఇది. సంఘానికి శ్రమ కలగదని ఎప్పుడు అనుకోకండి, సంఘానికి శ్రమలు రావని ఎప్పుడు అనుకోకండి, సంఘానికి బాధలు రావు అని అనుకోకండి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు మనకు ఒక విరోధున్నాడు. ఈ భూమి మీద ఒక శక్తి ఉంది. ఈ భూమి మీద అది భయంకరమైనటువంటి శక్తి. దాని పని ఏంటంటే పాడు చెయ్యటం. దేవుని సంఘాన్ని ఏం చేయటం? పాడు చేయటం. అది సాతాను శక్తి. అది భయంకరమైనటువంటి దురాత్మ శక్తి ప్రియులారా. దురాత్మ శక్తి పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న దేవుని సంఘాన్ని పాడు చెయ్యాలి అనేటువంటిది దాని యొక్క ఎత్తుగడ. ఎలా పాడు చేస్తాడు సాతానుడు అనంటే, డైరెక్ట్ గా వచ్చి వాడు పాడు చేయడు. సాతానుడుగా వచ్చి పాడు చేయడు. వాడు ఎలా పాడు చేస్తాడు అని ఒక్కసారి మనము దేవుని వాక్యాన్ని చూడగలిగితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చూడండి, వాక్యములో నుండి మనము చూడగలిగితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ప్రియులారా 6వ అధ్యాయము 11వ వచనము నుండి మనము చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. ఈ వచనాలు ఎన్నోసార్లు చదివాం మనం. చాలా జాగ్రత్తగా మనసు పెట్టండి. ఈ రోజున మరికొన్ని కొత్త సంగతులు నేను మీతో చెబుతాను, బాగా వినండి. మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. చాలండి. ఈ వచనంలో ఉన్నటువంటి ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే, మనము పోరాడునది శరీరులతో కాదన్నాడు. అన్నాడా? శరీరులతో కాదు అన్న పౌలు గారు మళ్ళేమంటున్నాడు ఆ ప్రక్కనంటే, ప్రధానులతోనూ అధికారులతోనూ. వీళ్ళు శరీరులు కాదా? ఏమండి? ప్రధానులతోనూ. మన పోరాటం ఎవరితోనట? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. లోకనాథులెవరు? అధికారులెవరు? ప్రియులారా, అక్కడ వ్రాయబడినటువంటి ప్రధానులెవరు? వీళ్ళు శరీరులు కాదా? శరీరులు కారా? శరీరులే కదా. మరి దానికి ముందు శరీరులతో కాదంటాడేంటి? మనము పోరాడునది శరీరులతో కాదన్నాడు. శరీరులతో కాదన్నప్పుడు మళ్ళీ శరీరుల గురించే మాట్లాడుతున్నాడేంటి అంటే, సాతానుడు ప్రియులారా శరీరులను వాడుకుంటాడు. సాతానుడు వారి మధ్యలోనికి వెళ్ళి వారి మనస్సును ప్రేరేపించి వాడు దేవుని ప్రజలను నాశనము చేయటానికి వాడి యొక్క పని జరిగిస్తాడు. వాడు డైరెక్ట్ గా రాడు.
ప్రియులారా, కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే వ్యక్తులతో కాదు పోరాడాల్సింది, ఆ వ్యక్తులను ప్రేరేపిస్తున్న సాతానుతో. వాడి తంత్రాలవి, వాడి తంత్రాలు. సాతానుడు ఎప్పుడు కూడా వ్యక్తులను ఉపయోగించుకుంటాడు. వాస్తవానికి ఏదేను తోటలోనికి రావటానికి ఒక శరీరాన్ని ఉపయోగించుకున్నాడా లేదా? శరీరం ఉపయోగించుకున్నాడా లేదా? ఉపయోగించుకున్నాడు. ఏ శరీరాన్ని ఉపయోగించుకున్నాడు? సర్పము యొక్క శరీరాన్ని ఉపయోగించుకున్నాడు. డైరెక్ట్ గా వాడే రావచ్చుగా ఏదేను తోటలోనికి. డైరెక్ట్ గా ఏదేను తోటలోనికి వాడే వచ్చి వాడే అవ్వతో మాట్లాడొచ్చు కదా, మాట్లాడడు. ప్రియులారు, ఇప్పుడు వాళ్ళతో పని జరిగించాలి అనంటే ఇప్పుడు వాళ్ళకి కనబడే ఒక శరీరం కావాలి. అందుచేత ఆ రోజున వాడు సర్పమును ఏర్పాటు చేసుకున్నాడు, ఒక శరీరమును ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఇక ఆనాటి దినాలలో ఆదాము అవ్వలు తప్ప ఎవరు ఇక ఏదేను తోటలో లేరు కదా. ఆదాము అవ్వలు తప్ప ఏదేను తోటలో మరొకరు లేరు కదా. కాబట్టి ఇప్పుడు ఏదేను తోటలో ఉన్నటువంటి ఆదాము అవ్వలను నాశనము చేయటానికి, పడగొట్టటానికి, పాడు చేయటానికి అపవాది వాడుకున్న శరీరం ఎవరిది అనంటే సర్పానిది. సర్పం మంచిదే, కానీ సర్పములో ప్రవేశించినటువంటి సాతాను ప్రియులర మంచివాడు కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సర్పం చూడగానే సాతాను అని అనకండి. దేవుడు సృష్టించిన వాటిలో అది కూడా ఒక జీవి. దేవుడు సృష్టించిన వాటిలో అది కూడా ఒక ప్రాణి. ప్రియులార, కాబట్టి సాతానుడు శరీరమును వాడుకొని మన మధ్య పని చేస్తాడు. ఈ విషయాన్ని ఇప్పుడు మర్చిపోకండి. అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మనము శరీరులతో కాదు పోరాడవలసింది, వ్యక్తులతో కాదు. ఆ వ్యక్తులను ప్రేరేపిస్తూ ఆ వ్యక్తులలో అనేక రకాలైనటువంటి దురాలోచనలు పెట్టి, అనేక రకాలైనటువంటి పరిస్థితులు పెట్టి దేవుని యొక్క సంఘాన్ని పాడు చేయటానికి, దేవుని బిడ్డలను పాడు చేయటానికి ప్రయత్నిస్తున్నాడే, వాడి మీదే మన పోరాటం. ఎందుకంటే లోకమంతా వాడి స్వాధీనంలో ఉంది. లోకంలో ఉన్న మనుషులందరూ వాడి స్వాధీనములో ఉన్నాడు. అందుకే అప్పుడప్పుడు నేను చెబుతాను, ఒక త్రాగుబోతును చూడగానే మనకు జాలి కలగాలి. ఎందుకు జాలి కలగాలి? వాడు త్రాగుబోతు, వాడు భయంకరమైనటువంటి వ్యక్తి, వాడు త్రాగుతున్నాడు అని వాణ్ణి మనం అనకూడదు. త్రాగటానికి వెనుక ఒక శక్తి పనిచేసింది. ఆ శక్తి ఎవరిది చెప్పండి? సాతానుడు. ఒక వ్యక్తి పాపము చేయటానికి పురికొల్పుతున్నటువంటి శక్తి ఎవరిది? సాతాను శక్తి అది. ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడు, ఒక వ్యక్తి దొంగతనం చేస్తున్నాడు, ఒక వ్యక్తి అబద్ధ సాక్ష్యం పలుకుతున్నాడు. దీని వెనుక శక్తి ఎవరున్నారు చెప్పండి? సాతానుడున్నాడు ప్రియులారా. కాబట్టి మనం పోరాడవలసింది వ్యక్తులతో కాదు, ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మతో మనం పోరాడాలి, శక్తితో పోరాడాలి మనం. అదే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ప్రియులారా. ఆలోచించండి, దేవుని వాక్యంలో మనము పోరాడునది శరీరులతో కాదు గాని ఎవరితో అంటే, ఇప్పుడు సాతానుడు దేవుని సంఘాన్ని పాడు చేయటానికి ఎవరిని వాడుకుంటున్నాడు? ప్రధానులను వాడుకుంటున్నాడు. ఇంకా ఎవరిని వాడుకుంటున్నాడు? అధికారులను వాడుకుంటున్నాడు. ఇంకా ఎవరిని వాడుకుంటున్నాడు? లోకనాథులు అన్నాడు. లోకనాథులు అంటే ఎవరు? లోకాన్ని పరిపాలన చేసేవారు, లోకాన్ని పరిపాలన చేసేవారు, లోకాన్ని ఏలేవారు. కాబట్టి వారిని వీడు వాడుకుంటున్నాడు, వీడు వాడి యొక్క స్వాధీనములు పెట్టుకున్నాడు వీళ్ళని. అందుచేత వ్యక్తుల మీద మనకు ద్వేషం ఉండకూడదు. ఆ వ్యక్తులను నడిపిస్తున్నటువంటి దురాత్మను బట్టి మన పోరాటం ఉండాలి. ఆ వ్యక్తులను నాశనం చేస్తున్న ప్రియుల వాటి మీదే మన పోరాటం ఉండాలి. ఎందుకంటే ఒకనాడు మనల్ని కూడా నాశనం చేసినోడేగా వాడు, మనల్ని కూడా పాడు చేసినోడేగా. దేవుడంటే ఎవరో తెలియకుండా చేసినోడే కదా మనల్ని కూడా. మనము కూడా మారు మనసు పొందక మునుపు, రక్షణ పొందక మునుపు ఎవరు ఆధీనంలో ఉన్నాం? సాతాను ఆధీనంలో ఉన్నాం కదా. మనం కూడా రక్షణ పొందక మునుపు మనం కూడా వాడి పనులే చేశాం కదా. వాడు చెయ్యమన్నట్లుగానే చేశాం, వాడు నడవమన్నట్లుగా నడిచాం, వాడు జీవించమన్నట్లుగానే జీవించాం మనం కూడా. కానీ ఒకనాడు ప్రభువు మన మనోనేత్రాలు తెరిచాడు.
ప్రియులారా, మన కోసం ఎంతో మంది ప్రార్థించారు. దేవుని శక్తిగల వాక్యం మన దగ్గరకు వచ్చింది. ఇదిగో సాతాను బంధకాలలో ఉన్న మనలను ఏం చేసింది? ప్రియులారా, దేవుడు ఏం చేశాడు? విడిపించినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. కాబట్టి సాతానుడు మనుషులలో ఉండి పని చేస్తాడు. వాడికి ప్రియులారా శరీరులు అవసరం. కానీ శరీరులతో కాదు మన యుద్ధం, ఆ శరీరములో ఉన్నటువంటి దురాత్మల సమూహముతోనే మన యుద్ధం. ఇది మనం తెలుసుకోవలసినటువంటి వారమైంటున్నాం. అందుకే ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అపవాది చాలా తంత్రములు కలిగిన వాడిగా భూమి మీద పని చేస్తున్నాడు. వాడి పని ఎవరితోనంటే దేవుని నమ్మిన వారితోనే వాడి పని. దేవుని నమ్మిన వారితోనే వాడి పని, దేవుని ఎరిగిన వారితోనే వాడి పని. అందుకే వాడు లోకములో ఎక్కడికి వెళ్ళడు గాని ఎవరితో పోరాటం సలుపుతున్నాడు వాడు అంటే దేవుని సంఘముతో పోరాటము సలుపుతున్నాడు. దేవుని సంఘము ఏర్పడింది. ప్రజలు సాతాను మార్గములో నుండి దేవుని మార్గములోకి వస్తున్నారు. ప్రియులారా, అపవాది చేతిలో నుండి వారు దేవుని చేతిలోనికి వస్తున్నారు. ఓర్చుకోలేకపోతున్నాడు. ఇప్పుడు వాడు సంఘమును పాడు చేయటానికి ఉపయోగించుకుంటున్న వ్యక్తులు ఎవరంటే ఆనాటి యెరూషలేములో ఉన్న ప్రధాన యాజకులు, పెద్దలు, అధికారులు, ప్రియులారా అనేక మంది ప్రజలు, ఆ మధ్యలో ఉన్నటువంటి సౌలును కూడా వాడుకుంటున్నాడు. సౌలే కదా అక్కడ ప్రధాన పాత్రగా ఉంది. ప్రియులారా ఆలోచించండి, సంఘానికి గొప్ప హింస జరిగింది. ఆ హింసను బట్టి ప్రజలు యెరూషలేములో ఉండలేకపోయారు. యోదయ సమరయ ప్రాంతాలకు ఏమైపోయారు? వాళ్ళు చెదిరిపోయారు. ప్రియులారా ఈ సమరయ ఈ యూదయ ప్రాంతాలకు చెదిరిపోయిన ఈ ప్రదేశాలు ఎక్కడున్నాయి అనంటే మీరు బైబిల్ వెనుక మ్యాపులుంటే చూడండి. బైబిల్ వెనుక మ్యాపులుంటాయి. అప్పుడప్పుడు మనం బైబిల్ తెలుసుకునేటప్పుడు మ్యాపులు కూడా చూడాలి. మ్యాపులు ఊరకనే ఇవ్వాల మనకు. ప్రియులారా ఒకసారి చూడండి, ఆ ప్రాంతాలు ఎక్కడున్నాయో మనము చూద్దాం. దేవుని యొక్క ప్రియులారా క్రొత్త నిబంధన కాలములో పాలస్తీనా అని ఉంది చూడండి. ఉందా? క్రొత్త నిబంధన కాలములో పాలస్తీనా చూడండి. యెరూషలేము ఎక్కడుంది, యూదయ ఎక్కడుంది, సమరయ ఎక్కడుందో చూడండి. సెంటర్లో కింద యెరూషలేము ఉంది కదా. యెరూషలేముకు పైన ఏముంది చెప్పండి? సమరయ ప్రాంతం ఉంది. అంటే ఇప్పుడు యెరూషలేము నుండి దేవుని సంఘము ఎక్కడికి వెళ్ళిపోయారు వలస? ప్రియులారా వారు సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. యూదయ సమరయ, యెరూషలేము నుండి యూదయ సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే సంఘానికి ఏం జరిగింది? గొప్ప హింస జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఒక ప్రక్కేమో సంఘానికి హింస జరుగుతుంది, మరో ప్రక్కేమో స్తెఫనును రాళ్లతో కొట్టి చంపేశారు కదా, శవం అక్కడే ఉండిపోయింది. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితిలో సంఘానికి శ్రమ, భయంకరమైనటువంటి చావులు, చంపేస్తున్నటువంటి పరిస్థితులు. అప్పుడు ఏం చేశారంటే చాలా మంది దేవుని భక్తులందరూ కూడుకొని స్తెఫనును సమాధి చేసినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. రండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 2వ వచనం. భక్తిగల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ఏం చేస్తున్నారు? సంఘము ప్రలాపిస్తుంది. ఎందుకు? సంఘాన్ని నడిపిస్తున్న భక్తులను ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. ఒక మంచి నాయకుడిని చంపేశారు, ఒక మంచి భక్తిపరుణ్ణి చంపేశారు, ఒక దేవుని నమ్మినటువంటి వ్యక్తిని చంపేశారు, ఏ నేరము చేయనటువంటి ఒక మంచి ఆత్మీయుని చంపేశారు యెరూషలేములో. ఇప్పుడు భక్తి కలిగినటువంటి వారంతా ఒక చోట కూడి వాళ్ళంతా ఏడుస్తూ స్తెఫనును ఏం చేశారు చెప్పండి? సమాధి చేశారు. ఇప్పుడు సమాధి కార్యక్రమం అయిపోయింది. హింస ఆగిందా?
సమాధి కార్యక్రమం అయిపోయింది. సంఘానికి హింసలు ఆగాయా? ఆగలేదు. ఇప్పుడు సౌలు మరొక మెట్టు ముందుకేశాడు, మరొక అడుగు ముందుకేశాడు. అంతకు ముందేమో వస్త్రాల దగ్గర కాపలా ఉన్నాడు సౌలు కదా. ఎవరి వస్త్రాల దగ్గర? స్తెఫనును చంపుతుంటే అతని వస్త్రాల దగ్గర కాపలా ఉన్నాడు. ఆ తర్వాత స్తెఫను చనిపోతే స్తెఫను చావుకేం చేశాడు? సమ్మతించాడు. ఇక స్తెఫను చనిపోయిన తర్వాత మరొక అడుగు ముందుకు వేసినటువంటి సౌలు ఇప్పుడు ఎంత ఘోరమైన పనికి వడిగట్టాడో వాక్యములో మనము చూద్దాం రండి. 3వ వచనం. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. సౌలండి, సౌలు ఇంటింటా చొచ్చి అని వాక్యంలో చూస్తున్నాము చూడండి. అంటే బలత్కారంగా ఇంటిలోకి వెళ్ళిపోతున్నాడు, బలత్కారంగా ఇంటిలోనికి వెళ్ళిపోతున్నాడు. ఆ ఇంటిలో ఎవరైతే దేవుని నమ్మిన వారున్నారో, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, ఎవరైతే రక్షించబడిన వారున్నారో వాళ్ళు స్త్రీలు కానివ్వండి పురుషులను కానివ్వండి మాటలు చెప్పి బయటకు తీసుకురావటం లేదు, చేతులు పట్టుకుని ఈడ్చుకొచ్చేస్తున్నాడు. ఏంటండి అంత అధికారం? ఏంటి అంత అధికారము ఆయనకి? ఇంటింటా చొచ్చి బలవంతంగా వెళ్ళిపోతున్నాడు ఇళ్లలోనికి. ప్రార్థన చేసే వాళ్ళను పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతూ చెరసాలలో వేస్తున్నాడు. సంఘాన్ని ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. చట్టాన్ని తన స్వాధీనములోనికి తీసుకున్నాడు. ఎవరు చెప్పండి? సౌలు. చట్టాన్ని స్వాధీనములోనికి తీసుకున్నాడు, చట్టాన్ని తన వైపుకు మళ్లించుకున్నాడు. చట్టము వైపు ప్రియులారా తన వైపు చట్టం రెండు కూడా కలిసిపోయాయి. ఎవరిని పాడు చేయటానికి? దేవుని సంఘాన్ని పాడు చేయటానికి. ఏం నేరం చేసింది దేవుని సంఘం? ఏం తప్పు చేసింది దేవుని సంఘం? ప్రియులారా, ఎటువంటి వ్యతిరేకమైన కార్యాలు చేసింది దేవుని సంఘం? మీరు మారు మనసు పొందండి అంటాం తప్ప, రక్షించబడండి అంటాం తప్ప, పాపాలకు క్షమాపణ ఉంది యేసుక్రీస్తులని చెప్పటం తప్ప, యేసుక్రీస్తు మీ కొరకు మరణించాడని చెప్పటం తప్ప, ఆయన తిరిగి లేచాడని చెప్పటం తప్ప, ఆరోహణమై వెళ్ళిపోయాడని చెప్పటం తప్ప, ఆయనే మన రక్షకుడు, మనం ఎదురు చూస్తున్న మెస్సియా ఆయనని చెప్పటం తప్ప, ఏ నేరము లేని సంఘానికి మొదటి శతాబ్దంలో జరుగుతున్నటువంటి హింసలు చూడండి ప్రియులారా. ఈనాడేమున్నాయండి? పెద్ద హింసలేమున్నాయండి సంఘానికి. ఆరంభ సంఘము ఎంత భయంకరమైన పరిస్థితులు అనుభవించిందో, ఎంత భయంకరమైనటువంటి ప్రతికూలతను వారు అనుభవించారో చూడండి. ఇళ్ళు విడిచి వెళ్ళిపోయారు, పట్టణాలు విడిచి వెళ్ళిపోయారు, సొంత గృహాలు విడిచి వెళ్ళిపోయారు, వేరే ప్రాంతాల్లోనికి వెళ్ళి ఎక్కడెక్కడో ప్రియులారా ఉంటున్నారు వీళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఏమాత్రము వెనక్కు తగ్గనటువంటి సౌలు ఇంటింటా చొచ్చి సంఘములో ఉన్నటువంటి వారిని ఈడ్చుకొని వెళుతూ చెరసాలలో వేయించి సంఘాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? పాడు చేయటం. ఇటువంటి పరిస్థితులలో సంఘం చేస్తున్న అద్భుతమైన పని ఏంటో తెలుసా? సంఘము జరిగిస్తున్న అద్భుతమైన పని ఏంటో తెలుసా? ఎవరైతే యెరూషలేములో నుండి చెదిరిపోయారో, చెదిరిపోయిన వారంతా వాక్యాన్ని పట్టుకొని ప్రకటించటం ప్రారంభించారు. చూడండి అక్కడ వాక్యములో మనం చూస్తే 4వ వచనం అండి. 4వ వచనం. కాబట్టి చెదిరిపోయి వారు సువార్త వాక్యమును ప్రకటించుచు మౌనంగా ఉన్నారా? అది సంఘం అంటే. సంఘం చేయాల్సిన పని అంటే అది. చిన్న బాధ రాగానే ప్రార్థన మానేయటం, కష్టం రాగానే దేవునికి దూరమైపోవటం అది కాదు. ఇదిగో సంఘానికి హింస జరిగింది, భయంకరమైన మరణాపాయ పరిస్థితులు వచ్చాయి. ఇంటింటా చొచ్చారు, కొడుతున్నారు, ఈడ్చుకుని వెళుతున్నారు, చెరసాలలో వేయిస్తున్నారు, హింసిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చెదిరిపోయిన వాళ్ళు, అయ్యో మళ్ళీ ఆ సౌలంటే వానేవాడు మామూలు వాడు కాదు, మన దగ్గరకు కూడా వస్తాడు, మనలో కూడా ఈడ్చుకుపోతాడు, మనలో కూడా చెరసాల్లో వేస్తాడు అని భయపడి ఎక్కడో చాటును దాక్కోలేదండి. ఏ వాక్యమైతే విన్నారో, ఏ వాక్యములో బలపడుతున్నారో, ఏ వాక్యమైతే చేత పట్టుకున్నారో అదే వాక్యాన్ని ప్రియులారా ఏం చేస్తున్నారో వాళ్ళు ప్రకటించుచు సంచరించుచుండెను. ఆది సంఘం అండేది.
ప్రియులారా, ఆలోచించండి, ఎంత బలంగా ఉందో చూడండి, ఎంత శక్తిగా ఉందో చూడండి. ఆది సంఘం ఈ రీతిగా ప్రియులారా, వారు చెదిరిపోయిన వారంతా దేవుని వాక్యాన్ని బలముగా బోధిస్తుంటే, ఇప్పుడు ఫిలిప్పు గారు లేచాడు స్తెఫను స్థానంలో. స్తెఫను మరణిస్తే సువార్త ఆగిపోతుంది అనుకున్నారు. స్తెఫను మరణిస్తే ఇక ఎవరు ముందుకు రారనుకున్నారు. స్తెఫను చంపేస్తే ఏ ఒక్కరు దేవుని వాక్యాన్ని బోధించరనుకున్నారు. లేచాడు తర్వాత ఫిలిప్పు. ఇప్పుడు సమరయ ప్రాంతాన్ని వాక్యంతో నింపేస్తున్నాడు. చూడండి, వాక్యంలో మనము చూస్తే ఆ మాటలు నిజంగా మనకు సవాలుకరమండి. 5వ వచనం, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండు. ఆగిందా సువార్త? చావులు జరుగుతున్నాయి, ఆగిందా? ఇంటింటా చొచ్చి ప్రజలను ఈడ్చుకొని పోతున్నారు, ఆగిందా సువార్త? ఏమండి, చెరసాలలో వేశారు, ఆగిందా సువార్త? ఆగలేదండి. సువార్తకున్న శక్తి ఎంత గొప్పది. మనం నమ్మితే, ఆ సువార్త మీద మనం ఆధారపడితే, ఆ సువార్తను మనం పట్టుకోగలిగితే, దానిలో ఉన్నటువంటి లోతైన విషయాన్ని మనం ఎరిగితే, ప్రియులారా, శ్రమ వచ్చే కొలది దేవుని పని చేస్తాం. శ్రమ వచ్చే కొలది దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. శ్రమ వచ్చే కొలది దేవునిలో ప్రియులారా బలముగా మనం ముందుకు వెళతాం. ఆది సంఘం ఎంత బలంగా ఉందో మీరు జ్ఞాపకం చేసుకోనండి. సంఘము వారి సొంత గృహాలు విడిచిపెట్టి పారిపోయి ఎక్కడో తలదాచుకుంటున్నారు. తలదాచుకుంటున్న వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, మౌనంగా లేరు. ఇప్పుడు వారి మధ్యలో ఫిలిప్పు లేచాడు. ఫిలిప్పు లేచి ఇప్పుడు సమరయ వరకు వెళుతున్నాడు సువార్త చేస్తూ. సువార్త చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయాడు? సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. ఏమండి, వాళ్ళు నిజంగా అండి వెళ్ళేటప్పుడు అండి యెరూషలేముని విడిచిపెట్టి చెదిరిపోయారు కదా. వాళ్ళు వెళ్ళేటప్పుడు వారికి కనబడిన వాళ్ళందరికీ సువార్త చేసుకుంటూ వెళ్తున్నారు. కనబడిన ప్రాంతాలందరికీ సువార్త చేసుకుంటూ వెళ్తున్నారు. వెళ్ళేవాళ్ళు మామూలుగా వెళ్ళటం లేదండి. వెళ్ళేవాళ్ళు ఏం చేసుకుంటూ వెళుతున్నారు? అక్కడేం జరుగుతుంది? సువార్త చేసినందుకే కదా, దేవుని వాక్యం ప్రకటించినందుకే కదా స్తెఫను చంపేశారు. అందుకే కదా ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు, చెరసాలలో వేస్తున్నారు, ఇంటింటా చూస్తున్నారు కదా. ఇన్ని జరుగుతున్నా వీళ్ళకి భయం లేదేంటి? అది విశ్వాసం అంటే. అట్లా ఉండాలి విశ్వాసం. ఈనాడు మన విశ్వాసం ఉంది. చిన్న శ్రమలు రాగానే ప్రభువు నుండి దూరం అయిపోతాం. చిన్న బాధ రాగానే ప్రభువు నుండి దూరం అయిపోతాం. అసలు వీళ్ళకు వచ్చినటువంటి బాధలలో, శ్రమలలో మనకేమొచ్చింది? మనం ఎప్పుడైనా మన ఇల్లు విడిచి వెళ్ళిపోయామా? ఏమండి, మన ప్రాంతాన్ని విడిచి పారిపోయే పరిస్థితులు ఏమైనా వచ్చాయా? రాలేదే. వచ్చినాయి వీళ్ళకి. వచ్చినప్పటికీ కూడా వీళ్ళు శ్రమలు అనుభవిస్తూ కూడా దేవుని సువార్తను వ్యాపకము చేసుకుంటూ వెళుతున్నారు. సంఘ బాధ్యత అండి. ఎందుకంటే ఆనాడు పేతురుతో ప్రభువు చెప్పాడు, పేతురు నా బండ మీద సంఘమును కట్టుదువు అని. అతనికి ఇదిగో తాళపు చేతులు ఇచ్చాడండి. సంఘానికి ఏమిచ్చాడు ఆయన? తాళపు చేతులు ఇచ్చాడు. తాళపు చేతులు అంటే ఏంటి? వాక్యం అనే జ్ఞానం అనే తాళపు చెవులు ఇచ్చాడు. ఈ వాక్యం అనే జ్ఞానాన్ని లోకానికి ప్రకటించాల్సిన బాధ్యత ఎవరిది? సంఘానిది. పాస్టర్ గారిది మాత్రమే కాదు, సంఘానిది. లోకానికి ప్రకటించాలి ఎన్ని శ్రమలు వచ్చినా. ప్రియులారా, ఇప్పుడు ఒక ప్రక్క చెదిరిపోయిన వాళ్ళు వాక్యం ప్రకటిస్తున్నారు. చెదిరిపోయిన వారిలో ముఖ్యుడిగా స్తెఫనుతో కూడా ఉన్నటువంటి వ్యక్తి ఫిలిప్పు ప్రియులారా ఇప్పుడు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏమండి, ఈ ఫిలిప్పును కూడా స్తెఫనుతో పాటు ఏర్పాటు చేసుకుని 7గురిలో ఒకటి కదా ఈయన. చూడండి ఒకసారి ఆ వచనం, దేవుని వాక్యములు 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారి విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను తర్వాత ఎవరు కనబడుతున్నారు? స్తెఫను చచ్చిపోయాడు ఇప్పుడు, అంటే చంపేశారు స్తెఫన్ని. ఎవరు లేచారు? ఫిలిప్పుకి ఎంత ధైర్యం! అయ్యో, నా ముందు స్తెఫను చంపేశారు కదా, రాళ్లతో కొట్టి అన్యాయంగా చంపేశారు వాక్యం చెబుతుంటే, మళ్ళీ నేను చెప్పినా నన్ను చంపేస్తారేమోనని భయపడేమని దాక్కున్నాడా? చంపండి, నన్ను కూడా రండి, ప్రభు కోసం నిలబడుతున్నాను. స్తెఫను ఇశ్రాయేలీల మధ్యలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రియులారా ప్రకటిస్తుంటే చంపేశారు. ఇప్పుడు ఇతడైతే, ఫిలిప్పు గారైతే
అతడు వాక్యాన్ని బోధించుకుంటూ సమరయ్యకి వెళ్ళిపోతున్నాడు. రండి, చచ్చిపోవటానికి మేము సిద్ధం, ప్రభు కోసం మరణించటానికి సిద్ధం అని వెళ్ళిపోతున్నాడు. దేవుని వాక్యాన్ని అలా ప్రకటిస్తూ ప్రియులారా వెళుతూ ఉన్నప్పుడు ఫిలిప్పు గారి ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి. సమరయ ప్రాంతంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు. కుంటివారు నడిచారు, పక్షవాయువు కలిగినటువంటి వారు ప్రియులారా స్వస్థత పడినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. అపవిత్రాత్మలు పెద్ద పెద్దగా కేకలు వేసి పారిపోయాయి. ఎవరు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే? ఫిలిప్పు వలన సువార్త ఒక ప్రక్కన, సూచక క్రియలు అద్భుతాలు ఒక ప్రక్కన జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తూ ఇటువంటి గొప్ప కార్యాలు ఫిలిప్పు చేస్తున్నాడో అందరూ ఏక మనస్సుతో లక్ష్యం పెట్టారు దేవుని మాటల మీద. అందరూ కూడా లక్ష్య పెట్టారు ప్రియులారా. అప్పుడు ఏం జరిగింది అని అంటే, ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను అని అంటే 8వ వచనం చూడండి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒక పట్టణములో శ్రమ, ఒక పట్టణములో హింస, మరొక పట్టణములో సంతోషం. హింస జరుగుతున్న సమయంలోనే మరో ప్రక్క ఏం జరుగుతుంది చెప్పండి? సంతోషం జరుగుతుంది. హింసను భరించి దేవుని కొరకు నిలిచి దేవుని కొరకు పని చేస్తున్నటువంటి వారి వలన పట్టణాలకు ఏం జరుగుతుంది? సంతోషం కలుగుతుంది. వీళ్ళు బాధ అనుభవిస్తున్నారు, కష్టాన్ని అనుభవిస్తున్నారు, హింస అనుభవిస్తున్నారు, అపవాది వేసే ప్రతి బాణాన్ని ఎదుర్కొంటున్నారు. కానీ సువార్త చెప్పటం మాత్రం ఏం కాలేదు చెప్పండి? మానలేదు ప్రియులారా. ఎందుకు మానలేదు అనంటే సువార్తలో ఉన్న శక్తి అంతా గొప్పది. ఈ సువార్త చేయటానికే కదా అపోస్తులను దేవుడు ఏర్పాటు చేసుకుంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఏం చేయమన్నాడు? ప్రకటించమన్నాడు. ప్రకటించమంటే మీకే బాధలు రావు కాబట్టి ప్రకటించండి అన్నాడా? ఏ కష్టాలు రావు కాబట్టి ప్రకటించండి, మీకు ఎటువంటి నిందలు రావు కాబట్టి ప్రకటించండి అన్నాడా? కాదు. చావు మీ ఎదుట కాచుకొని ఉంటది. మీరు అవసరమైతే మరణించాలి, అవసరమైతే మీ యొక్క జీవితాలలో మీ అవయవాలు పోగొట్టుకోవాలి, దేవుని కోసం మీ ప్రాణాలు అర్పించాలి. అలా చెయ్యండి. సువార్త వీళ్ళకి అప్పగించాడు. అందుకే ఎన్ని కుట్రలు పన్నినా, ఎంతమంది వారి మీదకి లేచినా, ఎంతమంది చంపాలని ప్రయత్నం చేసినా, తర్వాత చంపినా సువార్త మాత్రమేం కావట్లేదు, ఆగటం లేదు. దేవుడు తన కార్యాలు ఆగటం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి, ప్రతి ఒక్కరూ రక్షించబడాలి, ప్రతి ఒక్కరూ పరలోకానికి చేరుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. అందుకే ఇక్కడ దేవుని వాక్యములో ఒక ప్రక్కేమో హింస కలుగుతుంటే మరో ప్రక్కేమో పట్టణాలలో ఏం కలుగుతుంది? సువార్త వలన. ఎందుకు కలుగుతుంది? అనేకులు బాగుపడుతున్నారు. దేవుని వాక్య భాగములో అపోస్తులు వీళ్ళ మీద చేతులుంచారు కదా, స్తెఫను మీద, ఫిలిప్పు మీద, ఇవ్వండి వీళ్ళందరి మీద చేతులుంచి పంపిస్తున్నారు కదా. పంపించారు కాబట్టి ఇప్పుడు అపోస్తులకు ఇవ్వబడినటువంటి వరాలే వీళ్ళకు కూడా ఇవ్వబడ్డాయి. పోయినసారి చెప్పాను నేను, అపోస్తులకు దేవుడు అధికారం ఇచ్చాడు. వేటి మీద? దయ్యాల మీద, ప్రియులరా చనిపోయిన వారిని లేపటం, అద్భుతాలు చేయటంలో, సూచక క్రియలు చేయటంలో ప్రభు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు అపోస్తులు ఎవరి మీద చేతులుంచుతారో వాళ్ళ అధికారమే వీళ్ళకు కూడా వస్తుంది. ఇంకా వీళ్ళు మరొకరి మీద చేతులుంచితే అధికారం ఉండదు. అది అపోస్తులు మాత్రమే చేతులుంచితే అధికారం వస్తుంది. అదే ఇక్కడ జరుగుతుంది. వీళ్ళ మీద చేతులుంచారు, వీళ్ళు కూడా సువార్త కోసం, సువార్త పనిలో ఉన్న భాగం కోసం వెళ్ళారు. దేవుని కార్యాలు జరిగిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇప్పుడు ఫిలిప్పు సువార్త ప్రారంభమైంది, స్తెఫను సువార్త. ప్రియులారా, ఇప్పుడు ఎవరి ద్వారా మళ్ళీ కొనసాగుతుంది స్తెఫను చేసిన సువార్త? చూడండి, ఒకరి నుండి ఒకరికి, ఒకరు మరణిస్తే ఆగిపోతున్న సువార్త ఆగలేదండి, ఆగలేదు. ఒకరిని చంపేసినంత మాత్రాన ఆగలేదు. ప్రియులారా, సువార్తకున్న బలం చాలా శక్తివంతమైనది. దేవుని వాక్యానికి ఉన్న బలం చాలా శక్తివంతమైనది. వాక్యానికి ఉన్న శక్తి చాలా శక్తివంతమైనది. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఈ సకల సృష్టిని, ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించటానికి వాడుకున్న శక్తి ఏంటో తెలుసా? వాక్యమే. వాక్కు, ఆయన నోట నుండి వచ్చిన వాక్యం. ఆ వాక్యానికి ఉన్న
శక్తి సామాన్యమైనటువంటి శక్తి కాదు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఈ వాక్యము ఏదో మనం అలవాటుగా చదవాలి, ఏదో ఖాళీగా ఉన్నాము కాబట్టి చదవాలి, లేకపోతే కాలక్షేపం కోసం చదవాలనుకోకండి. ఈ వాక్యమును సరైన విధానములో చదవగలిగితే ఈ వాక్యపు శక్తి మనలోనికి ప్రవేశిస్తుంది, శక్తి పొందుకుంటాం. వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదువుతామో జాగ్రత్తగా, వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తామో మనకు ఏం కలుగుతుంది తెలుసా? శక్తి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, ప్రభావం మనలోనికి వస్తుంది. వాక్యములో ఉన్న శక్తి అంత గొప్పది. కాబట్టి ఈ దినమున దేవుని మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో మనం ఆలోచించాలి. శ్రమలు కలిగిన, హింసలు కలిగిన, ఇబ్బందులు కలిగిన మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి శ్రమలు వస్తాయి. ఇదిగో నన్ను హింసించిన వాళ్ళే మిమ్మల్ని కూడా హింసిస్తారు, మీరేమీ దిగులు పడొద్దని యేసు ప్రభువారు యోహాను సువార్తలోనే తన శిష్యులకు చెప్పేశాడు ఈ సంగతులు. చూడండి ఒకసారి ఆ మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. దాసుడు తన చదవండి యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. ఎవరంట? లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా ఏం చేస్తారు? ఇప్పుడు చెప్పండి, నన్ను హింసిస్తే, లోకులు నన్ను హింసించిన ఎడల వారు మిమ్మును కూడా హింసిస్తారు అని ప్రభు చెబుతున్నాడు. చూడండి ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుని హింసించారా లోకులు? హింసించారా? హింసించారు. ప్రభుని హింసించారు కాబట్టి ఇప్పుడు ప్రభు శిష్యులు కూడా ఏం చేస్తారు? వాళ్ళు హింసిస్తారు. ఈ మాట యేసు ప్రభు వారు ఆయన శరీరధారిగా సజీవంగా ఈ భూమి మీద ఉన్నప్పుడే చెప్పిన మాట. అయ్యా మీరేం భయపడొద్దు, మీరేం దిగులు పడొద్దు, లోకము నన్ను హింసిస్తుంది, నన్ను హింసించిన లోకం మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది? హింసిస్తుంది అని చెప్పాడు. అందుకే వీళ్ళు అంత ధైర్యంతో పనిచేస్తున్నారు. కాబట్టి పరలోకానికి వెళ్ళాలి అని అంటే ప్రియులారా, భూమి మీద శ్రమలను మనం లెక్క చేయకూడదు. ప్రభువుతో కూడా ఉండాలి అని అంటే భూమి మీద వచ్చే నిందలు మన యొక్క జీవితంలో ఏమాత్రము కూడా ఆలోచించి బాధపడకూడదు. ఇది ప్రభువు కోసం వచ్చే శ్రమలు, ప్రభువు కోసం వచ్చే నిందలు. అనేక చోట్లకు దేవుని వాక్యం చెప్పడానికి వెళుతున్నప్పుడు ఎంతో మంది తిడుతూ ఉంటారు, ఎంతో మంది బాధ పెడుతూ ఉంటారు, ఎంతో మంది హేళన చేస్తూ ఉంటారు. వాక్యం చెప్పేటప్పుడు ఎంతో మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. పడాలి, వాటిని సంతోషంగా అనుభవించాలి. జనులు మిమ్ములు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడెల్లా మీరు సంతోషించి ఆనందించి గంతులు వేయుడి, పరలోకమందు మీకు మీ ఫలము అధికమగును అన్నాడు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయములో. ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచించాలి. కాబట్టి ఈ లోకపు శ్రమలను చూసుకుని మనం బాధపడొద్దు. ప్రభు కోసం పడే బాధలు, మన చేతులారా తెచ్చుకునే బాధలు ఉంటాయి కొన్ని. ప్రియులారా, కొన్ని మన చేతులారా తెచ్చుకునే కష్టాలు ఉంటాయి. వాటిని బట్టి కాదు, ప్రభు కోసం పడే ప్రతి మాట, ప్రభు కోసం పడే ప్రతి బాధ, ప్రభు కోసం వచ్చే ప్రతి అవమానం, ప్రభు కోసం వచ్చే ప్రతి కష్టం మనము సంతోషంగా అనుభవిస్తే అది మనకు గొప్ప బహుమానంగా మారుతుంది. అది మన జీవితానికి మేలు కలిగిస్తుంది. కాబట్టి ప్రియులారా, సంఘానికి హింస జరిగినంత మాత్రాన సంఘ విస్తరణ ఏమైనా ఆగిందా? ప్రజలు రక్షించబడటం ఏమైనా ఆగిందా? ప్రభు రాజ్యములో ప్రవేశించటం ప్రజలు ప్రియులారా ఏమైనా ఆగిపోయారంటే లేదు. ఏక మనసుతో పిలుపు చెబుతున్న మాటల మీద లక్ష్యం ఉంచారు. అన్ని శ్రమలు కలుగుతున్నా కాబట్టి శ్రమలలో భయపడకండి. మన ధ్యేయం ఒక్కటే, ఈ భూమి మీద బ్రతికితే, మహా బ్రతికితే ఒక 50-60 సంవత్సరాలు బ్రతుకుతామేమో మనం. ఏమండి, మహా బ్రతికితే. ఎందుకంటే 100 సంవత్సరాలు బ్రతకటం అంటే ఆ టైం అయిపోయింది. ఏమండి, 90-80 సంవత్సరాలు బ్రతకటం అంటే ఆ టైం అయిపోయింది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటో తెలుసా? ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం మన జీవితం. ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు. ప్రియులారా, 60-70 సంవత్సరాలు బ్రతికే ఈ బ్రతుకును నాశనం చేసుకొని
ఈ బ్రతుకు కోసం ప్రభుని దూరం చేసుకొని రక్షించబడకుండా, మారు మనసు పొందకుండా, ఈ లోకములో జరిగేటువంటి కార్యాలలో పాలు పంపులు పొందుతూ ఇదే నాకు ఆనందం అనుకుంటూ బ్రతికితే శాశ్వత కాలము నరకములు యుగయుగాలు చావాలి నువ్వు అక్కడ. యుగయుగాలు అగ్నిగుండంలో మండాలి నువ్వు అక్కడ. ఏడుపు పండ్లు కొరుకుట, అగ్ని ఆరదు పురుగు చావనటువంటి స్థితి అది. ఈ రోజున ప్రభు కోసం నీ జీవితాన్ని అర్పించి శ్రమైన, బాధైన, కష్టమైన, రోగమైన, వ్యాధైన ఆయన పని కొరకు పరిగెత్తు, ఆయన సన్నిధిలో ప్రార్థించు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని వలన మన జీవితములో నిత్య జీవం, శాశ్వత కాలం ఉండేటువంటి అనుభవం ప్రియులారా మనం పొందుకుంటాం. ఆలోచించండి. వాస్తవానికి ప్రియులారా, రాత్రి వేళ మీటింగ్ అయిపోయిన తర్వాత 10 గంటలకు బయలుదేరి ఎన్నో ప్రమాదాలు తప్పించుకుంటూ వచ్చామండి. ఉదయం 3 గంటలకు వచ్చాం. ప్రియులారా, మళ్ళీ రేపు బయలుదేరి వరంగల్ వెళ్ళాలి. వరంగల్లో మీటింగ్ చూసుకుని బయలుదేరి మళ్ళీ ప్రియులారా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వెళ్ళాలి. రేపు వారమంతా కూడా దేవుని సువార్త. ఆరోగ్యం బాగుండలేదు, ఒక ప్రక్క శరీరం ప్రియులారా సహకరించట్లేదు, అయినా సువార్త ఆగకూడదు. ఎందుకు? బ్రతికినంత కాలము అది ఏ పరిస్థితి అయినా సరే ప్రభు కొరకు బ్రతికితే ప్రభుతో కూడా మనం సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటది. అవకాశం ఉంటే రావటం, అవకాశం లేకపోతే ప్రార్థన మానేయటం, అట్లా ఉండకూడదు. ఇష్టం ఉంటే రావటం, కష్టం వస్తే ప్రార్థన మానేయటం, అలా ఉండకూడదు మన జీవితాలు. ప్రియులారా, ప్రభు కొరకు బ్రతుకుదాం. హింసైనా, బాధైనా, కష్టమైన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపువాడు ఎవడంటాడు పౌలు గారు. కాబట్టి అటువంటి ఉన్నతమైన ప్రేమలో బ్రతుకుచు ప్రియులారా నిత్య జీవము కొరకై పాటుపడదాం, ప్రయాసపడదాం. ఒకవేళ రక్షణ పొందని వాళ్ళు ఉంటే మీ బ్రతుకులు ఇప్పుడే మార్చేసుకోండి, మీ జీవితాలు ప్రభుకి ఇచ్చేయండి. ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కావు. క్రీస్తు కోసం శ్రమ పడితే అది నీకు బహుమానం. అటువంటి బహుమానం కొరకు ఈ లోకములో ప్రయాసపడదాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్మదగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మీ సన్నిధానంలో మేమందరము చేరి సంఘము ఎలా ఉంటే మీరు ప్రభువా దానిని ఆశీర్వాదకరముగా మారుస్తారు. ఆది సంఘము ఒక ప్రక్క హింసలు పొందుచు, మరొక ప్రక్క ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తున్న సందర్భాన్ని మీరు మాకు తెలియచేసిన విధానమును బట్టి మీకు వందనాలు తండ్రి. క్రైస్తవ జీవితంలో చావైతే గొప్ప లాభమని మీ వాక్యము ద్వారా మాకు తెలియచేస్తున్నారు. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమని పౌలు గారు చెప్పిన మాటలను బట్టి మేము ధైర్యపరచబడుతున్నాము. నీ వాక్యమే మమ్మల్ని ధైర్యపరిచేది, నీ వాక్యమే మమ్మలను బలపరిచేది. కాబట్టి మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము నాయన. కనికరించండి, సహాయము చేయండి. నీ వాక్యం వింటున్న దేవుని పిల్లలందరూ బహు ధైర్యము కలిగి బ్రతకటానికి తగిన సహాయము చేయండి తండ్రి. అయ్యా, ఇంకా ఎంతో మంది రక్షించబడకుండా ఉన్నారు. వారి హృదయాలు నీ వైపుకు ఆకర్షించండి, వారిని మీరు దర్శించండి. రక్షించబడి మీ యందు ఆనందించుటకు సహాయము చేయండి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికమైన స్థితిలో దినదినము ప్రార్థనతో, వాక్యపు శక్తితో బలపడుతూ ముందుకు కొనసాగుటకు తగిన సహాయము చేయండి నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీ వందనాలు. చిన్నపిల్లలను బట్టి, అలాగే నాయన యవనస్తులను బట్టి, పెద్దలను బట్టి, వృద్ధాప్యములో ఉన్న వారందరిని బట్టి కూర్చున్నాము. బలహీనుడినైన నన్ను బలపరిచి మీరు వాడుకోండి. ప్రజలకు నీ మాటలు అందించగలిగిన శక్తిని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ మీద కూడా మీ కనుదృష్టి ఉంచి మంచి ఆయురారోగ్యములతో నాయన మీ సన్నిధిలో మీ చల్లని రెక్కల క్రింద వారిని దాచి కాచి కాపాడి పంపించమని, మరలా మేము తిరిగి నీ సన్నిధిలో కూడుకునేంత వరకు మీ కృప మాతో ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.